హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి అటుకులు తీసుకున్నాం ఒక కప్పు. దానిలోకి 1:30 కప్పు మజ్జిగ తీసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. అటుకులు మనకి మంచిగా నానిపోయి ఉంటాయి. దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడ మనం తీసుకున్న అటుకులొచ్చి మొద్దటుకులనమాట. ఈ రెసిపీకొచ్చి ఇవి బావుంటుంది. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. మీడియం అటుకులు కానీ, పలుచగా ఉన్న అటుకులు కానీ తీసుకున్నారనుకోండి, మనకి మెత్తగా పిండిలాగా అయిపోతుందనమాట. ఈ రెసిపీకి ఈ విధంగా ఉంటే బావుంటుందండి టెక్స్చర్ తినేటప్పుడు మనకి. ఇప్పుడు దీనిలో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ అండి. సన్నగా ఉంటుంది కదా! బన్సీ రవ్వ అంటాం. అదొక కప్పు తీసుకున్నాము. అదే కప్పుతో పావు కప్పు వచ్చి శనగపిండి తీసుకున్నామండి. రుచికి తగినంత ఉప్పు. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. దీనిలో ఇంకొక కప్పు నీళ్ళైతే పడతాయండి. నీళ్ళు వేసుకొని మొత్తం ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకుందాం. మీరు కావాలంటే అటుకులు, రవ్వ కూడా కలిపి నానబెట్టుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనకి ఆ రవ్వ టెక్స్చర్ అనేది రాకుండా సాఫ్ట్‌గా వస్తాయండి. అందుకని చెప్పేసి మనం అటుకులు ముందుగా నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాక రవ్వ, శనగపిండి కలుపుకున్నామనమాట. దీనిలో అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక పావు కప్ వచ్చి సన్నగా తరిగిన క్యారెట్ అండి. అరకప్పు దాకా వచ్చి సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాం. రవ్వ మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి సెపరేట్‌గా ఏమీను. ఇవన్నీ మనం వేసుకునే లోపల చక్కగా నానిపోతుందనమాట రవ్వ. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. కన్సిస్టెన్సీ మనకి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి, ఒక 2, 3 టేబుల్ స్పూన్‌ల దాకా నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఇంక అంతకంటే ఎక్కువగా నీళ్ళు వేసుకోవద్దు. కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉందండి. ఈలోగా మనం కడాయి పెట్టుకుందాము. వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, కొంచెం ఆవాలు వేసుకుందామండి. ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకుందాము. దీన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకుందాం. మీరు దీన్ని పెనం పైన కూడా వేసుకోవచ్చండి ఉతప్పం లాగాను. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. కొబ్బరి చట్నీ కానివ్వండి, పల్లి చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ చాలా బావుంటుందండి దీనిలోకి. మనం తీసుకున్న మజ్జిగ కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ తీసుకున్నారనుకోండి, చాలా కమ్మగా ఉంటుంది రెసిపీ. మీ దగ్గర లేనప్పుడు ఫ్రెష్‌గా ఉన్న మజ్జిగ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత చక్కగా క్రిస్పీగా కాలిందో పైన. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దామండి.
వేడిగా ఉన్నప్పుడు తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందనమాట. మంచిగా కరకరలాడుతా ఆరిపోయిన తర్వాత కూడా బావుంటుందండి. ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు అంతేను. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.